నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. నిన్న కొంతమంది ముఖ్యులు తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొన్నం ప్రభాకర్ ముందు ఒక ఇష్యూ జరగడం జరిగింది. సో అక్కడ సభను కూడా బాయ్కాట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్ఎస్సీఐ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రధానంగా ఎందుకు నిన్న బాయ్కాట్ చేయాల్సి వచ్చింది, అందులో ముఖ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఉండగా ఎందుకు మీరు బాయ్కాట్ చేసి బయటకు రావడం? సింపుల్ అన్న, పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తుంది. మేము మమ్మల్ని గుర్తించిపోతే మేము ఎందుకుంటాం? పార్టీలో మేము ఆశిస్తున్నాం, తప్పేం లేదు. మేము గుర్తించాలని అడుగుతున్నాము. ఒక సోన్స్ ఇష్యూ జరిగింది, అసెంబ్లీ ప్రెసిడెంట్ నేను ఉన్నాను, ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వలేదు. ఉన్న విద్యార్థులందరూ బయటకు వచ్చారు బొగట్లో. మా కుందన్ యాదవ్ గారు అక్కడ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది, ఆయన ఉన్నారు, నేనున్నాము. మీ ఇద్దరం అనుకున్నాము దిర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు. పార్టీ సంబంధించిన కార్పొరేటర్ కానీ సంబంధించిన యాంకర్ కావాలండి, గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు. మేము బయటకు వచ్చేసాం. కాబట్టి మీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదా, లేకపోతే ఎందుకు ఇవ్వలేదు? మీకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు? మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే మాకు ఎలా తొక్కాలనుకున్నారు, ట్రై చేశారు. సరే, మా బలం ఏందో మేము చూపించాం. వాళ్ళు ట్రై చేసి మైక్ ఇవ్వకుండా ఇలా ఆపేసి విద్యార్థులు ఇంటర్లేరు, వాళ్ళ పేరు తెచ్చుకుంటారు, మళ్ళీ సీట్ ఏదైనా ఆశిస్తారు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. సంబంధించిన కార్పొరేటర్ కానీ సంబంధించిన ఆశావాదులు కానీ ఎవరైనా సరే వాళ్ళు తొక్కడం ట్రై చేస్తారు. మేము ఖచ్చితంగా బయటకు వచ్చేసినాం. బయటకు రాగానే మాకు తెలిసింది వాళ్ళ బలం ఎంతో మా బలం ఎంతో మినిస్టర్లు తెలిసింది కదా. వాళ్ళు మేము మాట్లాడకపోయినా మా బలం తెలిసింది కదా వాళ్ళకి. మేము మాట్లాడుతున్నా కూడా సబ్జెక్ట్ తెలిసిందేమో, మరి బయటకు వస్తే బాధ తెలుస్తుంది కదా, అందుకే బయటకు వచ్చేసాం. నిన్న ముఖ్యులు కదా, బేసిక్ ఇద్దరు మినిస్టర్లు కూడా ముఖ్యమైన మినిస్టర్లు ఉన్నారు లోపల. మరి వాళ్ళ సమక్షంలో బయటకు రావడం అనేది కరెక్టేనా? ఎన్ఎస్సీ అంటే అందులో కూడా మీరు కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులే, మరి మీలో మీరే పడట్లేదనే ఒక అంశం బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. పడట్లేదు కదన్న, మైకి పోవడం కరెక్టేనా? మీరు అన్నట్టే ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. మినిస్టర్ మేము ఫాలో అవుతున్న ప్రోటోకాల్, మరి మా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా. అసెంబ్లీ ప్రెసిడెంట్ నేను ఉన్నా, నా ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా. నాకు కూడా మైక్ ఇవ్వాలి కదా, నేను మాట్లాడాలి కదా. నాకు ఏముంటాయి కోరికలు, మాకు కూడా మా విద్యార్థులు బాధలు ఉంటాయి కదా, చెప్పుకోవాలి కదా. చెప్పుకోలేదు. చెప్పుకునేటప్పుడు ప్రోటోకాల్ యాజ్ ఎ పార్టీ లీడర్ మాట్లాడుతున్నాం. మీరు గవర్నమెంట్ సంబంధించి, మేము పార్టీ సంబంధించి మాట్లాడుతున్నాం. మా పార్టీ మీటింగ్ జరిగింది, వచ్చారు సోన్సో సంబంధించిన ఇన్ఛార్జ్లు వచ్చారు. ఇన్ఛార్జ్లు వచ్చినప్పుడు అందరూ మాటలు వినాలి. మా మాటలు వినలేదు, మా నచ్చలేదు, బయట బాయ్కాట్ చేసినాం. ఏం చెప్పాలనుకున్నారు అసలు? యాక్చువల్గా ఏం చెప్పాలనుకున్నారు? మైక్ ఒకవేళ ఇస్తే నేను ఏం చెప్పాలనుకున్నారు? అసలు మీ డిమాండ్ ఏంటి? అన్న సింపుల్ అన్న, విద్యార్థులు ఘోష వినిపించాలని మినిస్టర్స్కి ఇద్దరికి మేము అనుకున్నాం. విద్యార్థుల బాధలు ఎంత ఉన్నాయి, ప్రతి గడపలో ఒక విద్యార్థి ఉన్నాడు. అప్పుడు 2 years బ్యాక్ ఏమో కొంతమందికి ఏజ్ 1 year గ్యాప్ ఉంటుండే ఓటర్ ఐడికి. ఇప్పుడు కరెక్ట్గా అందరికి ఓటర్ ఐడీస్ వచ్చినాయి. మేము మా బూత్ ఏజెంట్ మీటింగ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ చెప్పిందంటే ఒక బూత్లో 50 ఓట్లు పన్నా పార్టీ గెలుస్తుంది. 50 ఓట్లు మేము తీయగలుగుతాం. ప్రతి బూత్ లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. మా విద్యార్థులు మమ్మల్ని గుర్తుపట్టే ఉన్నారు. పార్టీని గుర్తుపెట్టపోయినా ఇంకేం గుర్తుపట్టపోయినా మా మొహాలు చూసి వాళ్ళ కష్టాలు మాకు తెలుసు కాబట్టి, వాళ్ళ కష్టాలు మేము తీర్చినా కాబట్టి మా మొహాలు చూసి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఓటేసే వాళ్ళు ఉన్నప్పుడు మేము వాళ్ళ బాధలు చెప్పాలనుకున్నాము. వాళ్ళ బాధలు చెప్పి అన్న ఇది పరిస్థితి, ఇది ఉందని చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. లోకల్ ఉన్న సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా కానీ అరే వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళు చేస్తే వీళ్ళు పేరు తెచ్చుకుంటారు, ఆశాదిస్తున్నారు, వీళ్ళు గుర్తింపు వస్తుంది, తొక్కేయని ట్రై చేస్తా అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? మేము వాళ్ళ లెక్క నాయకులు కాలు పట్టుకుని ఎదిగిన వాళ్ళం కాదు కదా. పైన ఉన్న కేసీఆర్ తొక్కుంటూ వచ్చి ఎదిగిన వాళ్ళం మేము. అన్నవాళ్ళు తెలుసు, మీ మీడియాకే తెలుసు ఎన్నిసార్లు కవర్ చేస్తుంటారు మమ్మల్ని. మేము జైలుకు పోయినా ఎన్నిసార్లు జైలుకు పోయినాం, ఎన్నిసార్లు కేసుకు పోయినాం. మా కుందన్ యాదవ్ గారు కానీ, మా మనోజ్ యాదవ్ కానీ, మేము కానీ ఎవరైనా సరే మేము పార్టీ కోసం కొట్లాడుతూ ప్లస్ విద్యార్థుల కోసం కొట్లాడుతుండే, మేము ప్రజల సమస్య కోసం కొట్లాడుతుండే. ఏ నాయకుడి దగ్గరికి జోకుతుండే కాదు మేము. మాకు అలవాటే లేదు. మా విద్యార్థులు ఏదైనా ఫస్ట్ ప్రాబ్లం ఉంటే నాయకుడు ఎదుగుతాడు ఎట్లయినా. కాబట్టి ప్రాబ్లం తెలుసుకొని నాయకత్వం తెద్దామని మేము ట్రై చేస్తాం. అది 100% వర్కౌట్ అయింది జూబ్లీహిల్స్ లో. మేము చెప్తాం జూబ్లీహిల్స్ లో మేము చక్రం తిప్పగలుగుతాం. మేము అనుకుంటే విద్యార్థులము ఎన్ఎస్ఓ నాయకులు చక్రం తిప్పగలుగుతాం. మేము పార్టీ ఏది చెప్తే అది రెడీ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ పార్టీ ఇంటానుకుందా? ఆశావాహులు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు చాలా మంది ఆశావాహులు కొత్తగా జాయిన్ అయిన కార్పొరేటర్లు ఉన్నారు. చాలా మంది యాదవుల నుంచి కొంతమంది ఉన్నారు, కొంతమంది ముస్లిమ్స్ నుంచి ఉన్నారు. అంటే బేసిక్ గా ఇంతమంది ఆశావాహుల మధ్యలో మరి పార్టీ మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా జూబ్లీహిల్స్ లో? వాళ్ళు వేరే పార్టీ నుంచి మా పార్టీకి వస్తారన్న. వాళ్ళు టికెట్లు దొరకకపోతే వాళ్ళని గుర్తించబోతే పార్టీలోకి వచ్చారు. గుర్తించకపోయినా పార్టీ ఇంపార్టెంట్, పార్టీలో పనిచేసిన వాళ్ళం, పార్టీలో పేరు తెచ్చుకున్న వాళ్ళం. ఎవరు ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని లేపి రా అని ఎవరు అన్నాడు కదా ఎదుగుతుంటే. మేము కష్టపడి ఎదుకొచ్చిన వాళ్ళం. మా 100 మంది నాయకులు పొజిషన్లో ఉన్నా కూడా ఎక్కడో మూలలో ఉన్న వాళ్ళం, వాళ్ళ మధ్యలో ఉన్నామంటే ఎంత కష్టపడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాం. పార్టీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ లేనప్పటి నుంచి జెండా పట్టి తిరిగిన వాళ్ళం మేము. మా నాయకులు మా మీద ఎగనెస్ట్ గా పోతుంటే కూడా మా నాయకులకు ఎగనెస్ట్ గా పోయి మేము కూడా పార్టీని నుంచోబెట్టి పార్టీని గెలిపించినాం. మా పార్టీలో నాయకులు మా పార్టీని తొక్కాలని ట్రై చేసినారు, పార్టీని చంపేయాలి ఎట్లయినా అని. అయినా సరే బతికించిన పార్టీని మేము.
మా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు జైలుకి పోయినాము. పార్టీకి పొద్దున లెగిస్తే గవర్నమెంట్ లేనప్పుడు పొద్దున ఒక పోలీస్ స్టేషన్ ఉంటుండే, సాయంత్రం ఒక పోలీస్ స్టేషన్ ఉండే. 3 రోజులు మా ఇంటి వాళ్ళకి తెలియదు కదా మేము ఏడున్నామో మా ఇంట్లో తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు ఎట్లా బతికామా సచ్చని కూడా తెలియదు. అయినా పార్టీ కోసం వాళ్ళు పనిచేసినాం. మేము చదువుకునే విద్యార్థులు మేము జాబ్ చేయగలుగుతాం, ఎంతో కొంత ఉంది, మేము బతకగలుగుతాం చేసుకొని. అయినా ప్రజల కోసం పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం, కష్టపడినప్పుడు ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాము, ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము పార్టీ మమ్మల్ని గుర్తించాలని. మా ప్రాబ్లమ్స్ విద్యార్థి ప్రాబ్లమ్స్, మా సొంత ప్రాబ్లమ్స్ ఏం కాదు. నాకేం చేయాలి, నాకేం సంపాదించుకోవాలి, నాకేం లేదు, నాకు ఉన్నది సరిపోతుంది. ఏమంటాం మా విద్యార్థులకి ఏంది, విద్యార్థులు ఇంపార్టెంట్ మాకు. మా విద్యార్థుల సమస్యలు ఏంటంటే మేము చెప్పడానికి ట్రై చేసినాం, వాళ్ళు ఇలా పోయారు. కానీ అంటే పార్టీ మిమ్మల్ని కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందా? ఎన్ఎస్యూ నుంచి కానీ మిమ్మల్ని కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న ఆశావాళ్ళు పెరుగుతా ఉన్నారు. ఈ టైంలో ఎన్ఎస్యూ నుంచి మీరు కొత్తగా వచ్చి మేము కూడా రేస్లో ఉన్నామని చెప్తే పార్టీ కన్సిడర్ చేస్తుందా? అంటే ఈ లెక్కలు పార్టీ చేయాలన్న కన్సిడర్. ఎందుకంటే ఓట్లు ఉన్నా, మేము చెప్తున్నా క్లారిఫికేషన్, విద్యార్థుల ఓట్లు మా దగ్గర ఉన్నాయి. పార్టీని చూసి విద్యార్థులు వేసే రోజులు పోయినాయి, నాయకులు చూసి వేసే రోజులు పోయినాయి. విద్యార్థుల నాయకులు మేము ప్రతి కాలేజ్లో 10th క్లాస్ నుంచి డిగ్రీ బీటెక్ దాకా పిల్లోడు మమ్మల్ని చూస్తే గుర్తుపడతాడు. అరే అన్న నీ పేరు విజయ్ కదా, సంథింగ్ అని గుర్తుపడతారు. గుర్తుపట్టిన వాళ్ళు జూబ్లీస్ లో ఉన్నారు. మేము ఓట్లు అటు తిప్పొచ్చు ఇటు తిప్పొచ్చు, చక్రం తిప్పగలుగుతాం. మేము క్లియర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. విద్యార్థులు అనుకుంటే అటు తిప్పొచ్చు ఇటు తిప్పొచ్చు. మేము కష్టపడి కొట్లాడిన వాళ్ళం, మాకు ఎట్లా చేయాలో తెలుసు. పార్టీ గుర్తిస్తుందని కాదు, పార్టీ గుర్తించిందే కాబట్టి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి బయట కారు ఆపి ప్రోటోకాల్ అంతా పోయిన తర్వాత కూడా ఆయన కారు ఆపి మీరు ఇంటికి రానని చెప్పినారు. తుమ్మల నాగేశ్వర గారు పైకి ఎక్కి కారు నుంచి ఎక్కి మీరు ఖచ్చితంగా మీరు ఒక మీటింగ్ పెట్టండి, విద్యార్థులు ఓన్లీ ఎన్ఎస్యూ పెట్టండి, మేము వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. మినిస్టర్లే అంత మాకు రెస్పాన్స్ ఇస్తున్నారంటే మా బలమైన మినిస్టర్లకి ప్రజలకి పార్టీకి తెలుస్తుంది కదా, తెలిపిస్తున్నాం కదా. పార్టీ బయటకు వచ్చిందంటే నిన్న మీటింగ్ లో విద్యార్థి నాయకులు 2 బయటకు పోతే పార్టీ బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. మినిస్టర్లు బయటకు వచ్చినారంటే మా బలం ఏందో అని, మా ఆశ ఏందా అని. పార్టీ వేరే పార్టీల నుంచి ఈ పార్టీలో ఉన్న గైడ్ లైన్స్ తెలియని వాళ్ళు సీట్ ఆశిస్తున్నారంటే పార్టీ కోసం నిరంతరం కొట్లాడుతున్నాం, పార్టీ కోసం చచ్చిపోయిన రెడీగా ఉన్నాం, పార్టీ కోసం జైలుకి పోయిన వాళ్ళం, పార్టీ కోసం కేసులు వేపించుకునే వాళ్ళం. మా కోసం మాకెందుకు ఉండదు, మమ్మల్ని ఎందుకు గుర్తింపారు? వేరే ఇంకెవరికైనా టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా ఒకవేళ అక్కడ ఇప్పుడు? ఎందుకంటే చాలా మంది పేర్లు వెళ్ళిపడతా ఉన్నాయి, కొంతమంది పేర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి అన్నట్టుగా బయటకు వస్తా ఉన్నాయి వార్తలు. ఒకవేళ వాళ్ళకే టికెట్ వెళ్తే ఎన్ఎస్ఏ సపోర్ట్ చేస్తుందా? 100% కాంగ్రెస్ పార్టీ అన్న. ఎవరి పేర్లు కన్ఫర్మ్ అయిందన్న మీకు తెలిసామో మాకు తెలియదు. ఇంకా పేర్లు కన్ఫర్మ్ కావు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 10-15 రోజులు ఆలోచించిన తర్వాత పేర్లు అవ్వచ్చు ఇట్టవచ్చు, టైం పడుతుంది. కన్ఫర్మేషన్ ఎక్కడ కావాలి. ఇంకోటి పార్టీకి లాయల్గా పనిచేసిన వాళ్ళకి సీట్ ఇస్తాను మేము రెడీగా ఉన్నాం. నాకైనా కానివ్వండి, కుందన్ యాదవ్ గారికి కానివ్వండి, మనోజ్ కుమార్ యాదవ్ గారు 3 సార్లు గెలిచినారు. జూబ్లీహిల్స్కి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 3 సార్లు గెలిచినారు. ఆయన కష్టపడి గెలిచిన వాళ్ళు. ఆయనకి ఇచ్చిన ఓకే. కుందన్ యాదవ్ గారు ఎన్నిసార్లు జైలుపోయి ఉంటారు, ఎన్నిసార్లు కొట్లాడి ఉంటాం మేము ఎస్ఆర్నగర్ లా కానీ దీంట్లో కానీ. మీరు అడిగితే గాంధీ భవన్ పోతే మా పేర్లు వినిపిస్తాయి మీకు. మేము కష్టపడి వాళ్ళం, వాళ్ళకైనా ఇవ్వాలి, మాకైనా ఇవ్వాలి, పార్టీకి పనిచేసిన నాయకుడికి ఇవ్వాలి. పార్టీకి సంబంధించి మేము ఆశిస్తున్నాం అన్న గ్యారంటీ. మేము వాడికి వీడికి చెప్పాల్సిన అవసరం లేదు. మేము పార్టీ గైడ్ లైన్స్ ఫాలో అవుతాం. ఏదో మీరు చెప్పినట్టు ఆప్షన్ ఉంటే మాకు కాకపోతే పార్టీ పనిచేసినట్టుకి ఇవ్వాలి, అంతే. లేదా మీకు మాకే ఇవ్వాలి, 100% అడుగుతాం. మేము డైరెక్ట్గా మేము మాకు కావాలని అడగట్లేదు, నాకైనా అడగట్లేదు. ఎప్పుడు ఎన్ఎస్యూకి ఇవ్వాలి, కుందన్ యాదవ్ గారికి కానీ కష్టపడిన వాళ్ళు. పార్టీ ఎప్పటి నుంచో ఉంది ఫ్యామిలీ. పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలి, పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇవ్వాలి, లాయల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నాకు రావచ్చు రేపు, సోన్సో కుందన్ యాదవ్కి రావచ్చు, మనోజ్ యాదవ్కి రావచ్చు, సో పర్సన్కి రావచ్చు. పార్టీ కష్టపడ్డాం కాబట్టి పార్టీ సంబంధించిన నాయకులకి ఇవ్వాలి. లేకపోతే పార్టీ ఏం చేయాలో మేము మాట్లాడుకుంటాం. అంటే ఒకవేళ లేదంటే నాన్ లోకల్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల వరకు మనం మాట్లాడదాం. అయితే మరి ఈ టైంలో ఒకవేళ నాన్ లోకల్కి ఇస్తే ఏంటి పరిస్థితి? పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తే ఏంటి పరిస్థితి? నాన్ లోకల్ వస్తే నాన్ లోకల్ ఓట్లు పడతాయి, లోకల్ ఓట్లు పడతాయి. మొహం తెలియాలి కదా, మా సపోర్ట్ కావాలి కదా. మేము ఆశిస్తున్నప్పుడు మా సపోర్ట్ ఉన్నప్పుడు చక్కగా తిప్పగలుగుతాం. మేము అదే క్లీన్ ఇస్తాం, మేము క్లీన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. విద్యార్థులు సపోర్ట్ కావాలంటే మా బాధ వినాలి, మాకేం కావాలో తెలుసుకోవాలి, మనం కూర్చోబెట్టుకోవాలి. మాకు ఏముంటాయో చూడాలి. పార్టీకి 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, మేము అడగట్లే పార్టీలో. మేము ఇప్పుడేం అడగట్లేదు. ఎవడో వచ్చి నేను నాకు కావాలంటే మేము ఇక్కడ పిచ్చోళ్ళకి గమనిస్తాం. ఒకటికి పార్టీకి మేము జూబ్లీహిల్స్లో ఎప్పటి నుంచో కష్టపడుతున్నామో. కాంగ్రెస్ పార్టీ అధికారం కాదు, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లేనప్పటి నుంచి జెండా పట్టుకొని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ వస్తుంది. మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, సోన్సో అప్పుడున్న నాయకులు కూడా కానివ్వండి, జూబ్లీహిల్స్లో రాదురా పార్టీ రాదురా అన్న. పార్టీ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం చచ్చిపోయే కెపాసిటీ మాకుంది, ధైర్యం మాకుంది, దమ్ము మాకుంది. పక్కనున్న కేసీఆర్ ఇంటి దూకిన వాళ్ళం మేము, మాకు తెలిసి మేము ఎంత కష్టపడ్డామో అని. మాకు ఏదో వస్తుందని చెప్పి అప్పుడు దూకలం కాదు. పార్టీ చచ్చిపోతే పార్టీ నిలబెట్టాలని దూకినాం, విద్యార్థుల సమస్యలు వినిపించాలని దూకినాం. కాబట్టి మేము ఆశించేది పార్టీ బాగుండాలి. పార్టీ ఎవరికి ఇస్తే బాగుంటుందో మేము చెప్తున్నాం. పార్టీ వీళ్ళకి ఇస్తే పార్టీ గ్రిప్ వస్తుంది,
10 సంవత్సరాలు బతుకుంటది పార్టీ అని మేము చెప్తున్నాం. అంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు ఒకవేళ ఢిల్లీ కానీ ఇక్కడైనా కానీ లోకల్ అధిష్టానం కానీ 100% ఢిల్లీ ఖచ్చితంగా ఢిల్లీలోకి వెళ్ళిపోయింది. ఢిల్లీకి అయితే మేము చెప్పినాము, ఆస్వాదిస్తున్నాము. ఖచ్చితంగా ఢిల్లీ నాయకులు కూడా మాకు సపోర్ట్, ఆల్మోస్ట్ సపోర్ట్ ఉంది. మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సంబంధించిన ఇన్ఛార్జ్లు కానీ ఇక్కడ కావాల్సిన పీసీసీ ప్రెసిడెంట్ కానీ మా బాధ వినిపించాం. మాకు ఇస్తుందా రాదని కాదు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైనా జరగవచ్చు. మేమైతే ఢిల్లీలో కూర్చున్నాం. ఢిల్లీ కొత్త ఏం కాదు. మేము గల్లీ లీడర్ లాగా, లోకల్ లీడర్ లాగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఢిల్లీలో వాడకాలు పట్టుకుని ఇల్లు కాలు, అది కాదు. ఢిల్లీ నాయకులు మమ్మల్ని గుర్తుపెడతారు. మేము వెళ్ళి డైరెక్ట్ కూర్చొని మాట్లాడగలుగుతాం. మా గ్రిప్ ఏందో ఢిల్లీ నాయకులు తెలుసు, లోకల్ నాయకులు కూడా ఢిల్లీ నుంచి మేము చెప్పగలుగుతాం. సో చూడొచ్చు, ఏదైనా కదా ఎన్ఐసిఏ నుంచి ఎవరైతే కష్టపడే నాయకులు ఉన్నారో, జెన్యున్గా పనిచేసే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఇస్తే మేము గెలిచి చూపిస్తాం జూబ్లీహిల్స్ ఎన్నికలు అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా మేము సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా అయితే మాకైనా ఇవ్వాలి, లేదా పార్టీలో కష్టపడే నాయకులకైనా ఇవ్వాలి. కానీ నాన్ లోకల్స్కి ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేయమంటూ కూడా ఎన్ఎస్యూ సవాల్ చేస్తూ ఉంది. చూద్దాం, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు రోజు రోజుకి వేడెక్కుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.